మేడం ఇంజక్షన్ ఇస్తే అమ్మకు తగ్గిపోతుంది. అమ్మను తప్పకుండా దేవుడు కాపాడుతాడు బాబు. నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళి బాబు. సారస్వత రంగం మీద ఉండేటువంటి అభిమానంతో ఒక సంస్థని ఇవ్వాలని ప్రారంభింపజేసి ఇవాళే ఆ సత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీమతి వాసుదత్త గారి రమణ గారు, మీకందరికీ నమస్కారం. ఎక్కడైతే పెద్దలను గౌరవిస్తారో అక్కడ నాకు చాలా ఇష్టం. ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే 75 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు లేరు. అటు పద్మలత, ఇటు వాసుదత్త తప్ప, నేను తప్ప. ఈ కార్యక్రమం జరుగుతున్నది ఒక సరస్సు పాఠశాల కలిగినటువంటి శ్రీదత్త సాంస్కృతిక సంస్థ ద్వారా. సంస్మరించుకుంటున్నది వాళ్ళ 11 ఆగస్టు అనేటువంటి రోజున. నాటకం అంటే సంవత్సరాల పాటు ఆసక్తిలో ఉండేసేసినా పర్వాలేదు, నాటకమే నాకు ఊపిరని చెప్పుకున్నటువంటి పెద్దలు శ్రీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా సాహిత్యం అంటే మరీ ఇష్టం. ఇన్ని ఇష్టాల మధ్య ఇవాళ ఇక్కడ ఎదుర్కొన్నాము అని చెప్పంటే ముఖ్యంగా ఒకటి కారణం. వాసుదత్త రమణ తమ తండ్రి గారి పట్ల ఉండేటువంటి ఆ పూజనీయమైనటువంటి ఆరాధ్య భావాన్ని ప్రకటించుకోవడానికి పద్మలత గారిని సత్కారం చేస్తున్నందుకే నేను ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. నేను ఎంతో బిజీగా ఉన్నాను. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వాళ్ళను కష్టపెట్టినటువంటి రోజుల్లో తల్లిదండ్రులు బతుకుంటుండగానే వాళ్ళను అసలు ఈ రకమైనటువంటి స్థితిలో తండ్రిని తల్లిని తమ తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి మనుషులైనటువంటి వ్యవస్థలో తండ్రి గారు లేనప్పుడు కూడా తండ్రి గారిని సంపాదించుకుంటూ ఆయన వల్లనే మాకు ఈ జన్మ వచ్చింది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సంస్కారము, ఈ రకమైనటువంటి గొప్పతనము, ఈ గౌరవం ఇదంతా కూడా ఆయన వల్లనే కలిగిందనేటువంటి ఒక గొప్ప గురుభావంతో ఆయన సంస్మరించుకుంటూ ఆ సన్మానించుకోవడం కోసం చెప్పిన ఒకరిని సత్కారం చేసుకోవడానికి ఒకరిని ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆ అమ్మాయి ఏదైతే ఉందో, వారి కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. చిన్నవాళ్ళని అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తండ్రి గారు లేనప్పుడు కూడా ఆ తండ్రి గారిని స్మరించుకోవడానికి కోసం చెప్పిన ఇంతమంది సంవత్సరంలో గారిని పిలుచుకొని సత్కరించి మా నాన్నగారు ఇంత గొప్పవాడు కాబట్టి ఆయనే మాకు ఊపిరి, ఆయనే మాకు గొప్ప అని చెప్పుకున్నటువంటి కుటుంబ సభ్యులు నన్ను ఎంతో ఆనందపరిచారు. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు మనకి భారతీయ తత్వానికి, మన యొక్క సంప్రదాయానికి, మన యొక్క గౌరవానికి, మన యొక్క సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పని భావిస్తూ ఈ శ్రీదత్త సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రమణ గారికి, అలాగే కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరి వాసుదత్త గారికి, వారి కుటుంబ సభ్యులకు మరొకసారి నా శుభాకాంక్షలు.